అయితే ఈ మహాకావ్యం రాయాలనే ఆలోచన అసలు ఎట్లా వచ్చింది సార్? బేసిక్గా మీరు బై ప్రొఫెషన్ చాలా బిజీ, తర్వాత మీరు చాలా జడ్జిలకు, ఐపీఎస్ ఆఫీసర్లకు, పెద్ద పెద్ద వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. అసలు ఇంత సమయం మీరు ఎట్లా దీని మీద లగ్నం చేయగలిగారు? మంచి ప్రశ్న అడిగారు. నిజానికి విశ్వశాంతి, సామరస్యం, గ్లోబల్ పీస్ ఇవన్నీ భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి, మనుషులు ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. అందరం ఒక మంచిగా ఉండాలి, సృష్టి అవును. అయితే నేను అరౌండ్ 1993 నేను సెకండ్ ఇయర్ ఎంఏ ఇంగ్లీష్ చేసేటప్పుడు ఓయూలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాకు కూడా ఒక భావన కలిగింది. ఒక మంచి రచనను చేస్తే బాగుంటుంది, అది ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది అప్పటి నుంచి నేను ఆలోచిస్తూ వచ్చా ఒక 30 ఏళ్ళుగా. ఓకే. అయితే అప్పుడే లిటరేచర్లో ఉండే పద్యాలు, రచనలు చదివేటప్పుడు నాకు పోయమ్ ఆఫ్ అడ్రస్ అంటే కాస్త ఇష్టం. ఓడ్, అవును, అంటే సంబోధించడం, ఓ భగవంతుడా, ఓ మహాత్మా, ఇలా సంబోధిస్తూ సాగే ఒక ప్రక్రియ ఓడ్. అలాంటి ఓడ్స్ ఇప్పుడు ఓడ్ టు నైటింగేల్, ఓడ్ టు వెస్ట్ విండ్ అని ఆంగ్ల సాహిత్యంలో ఉన్నాయి. మంచి మంచి రచయితలు, ఇంగ్లీష్ కవులు రాశారు. అయితే అలాంటివి విశ్వశాంతి పైన ఉన్నాయా అని నేను కాస్త వెతకడం మొదలుపెట్టా. నాకు ఎక్కడ కనపడలే. ఓకే. అయితే ఈ ప్రపంచంలో మీరు వెతికే పుస్తకం దొరక్కపోతే అది మీరే రాయాలి. ట్రూ, అంతే కదా. పైగా ఒక మహాకావ్యాన్ని గనక వెలువరించాలంటే, మహాకావ్యం అంటే ప్రపంచానికి, సమాజానికి మేలు చేసేది. అవును. ఓకే. అదిగాక ఒక కవి అంటాడు, ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అంటారు. అవును. అలా ఒక మహాకావ్యాన్ని ఎందుకు రాయకూడదు అనే భావన 30 ఏళ్ల కింద కలిగి, ఈ మధ్యకాలంలో నేను 2020 నుంచి విశ్వవిద్యాలయం నుంచి నేను బయటకు వచ్చాక నాకు క్వాలిటీ టైం దొరికింది. ఓకే. ఆ సమయాన్ని ఈ 316 పేజీల భావగీతం, ఆ సింగిల్ పోయం అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ రాయడానికి నాకు ప్రేరణగా నిలిచింది. అంటే ఆల్రెడీ ఆలోచన ఉంది, ఈ 3 ఏళ్లలో దానికి ఒక శ్రీకారం చుట్టడం జరిగింది. సో దీంట్లో ఇంకొక పదం చూసాం సార్, మామూలుగా అంటే ప్రపంచ శాంతి సాధించాలంటే రియా అనే శాంతి మంత్రాన్ని మీరు దీంట్లో పొందుపరిచారు. అవును. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ది డెఫినేషన్ ఆఫ్ రియా? అంటే ఒక రకంగా చెప్పాలంటే విశ్వశాంతికి ఇది ఒక తారక మంత్రం. ఓకే. ఓకే. అసలు అంటే విశ్వశాంతి, గ్లోబల్ పీస్. అయితే ఈ రియా అనేది 3 పదాల ప్రారంభపు అక్షరాలు దేవేంద్ర గారు. ఓకే. 3 పదాల ప్రారంభపు అక్షరాలు. ఓహో. ఓకే. రియా అంటే RIA, రియా. అవును. ఆర్ అంటే రిఫ్లెక్షన్, ఒక ఆలోచన. కరెక్ట్. ఐ అంటే ఇంట్రోస్పెక్షన్, అంటే లోతైన అధ్యయనం చేయటం. ఏ అంటే యాక్షన్. సో రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్. ఓకే. సో ఈ తెలుగులో ఆలోచన, అధ్యయనం, ఆచరణ. షార్ట్గా అది ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో రియా అన్నారు కదా, అవును. తెలుగులో కనుక మనం సంక్షిప్త రూపం తయారు చేస్తే ఆలోచన, అధ్యయనం, ఆచరణ. మనం అంటాం కదా, ఆలోచన, అధ్యయనం, ఆచరణ. అయితే ఏం లేదు, ఈ భూమిని ఒక మంచి ప్రపంచం లేదా భూతల స్వర్గం తయారు చేయాలంటే ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్కరు సమర్థులే. నేను సమర్థుడిని కాదు అనే వ్యక్తి ఎవ్వరూ లేరు ఈ ప్రపంచం. కాకపోతే ఎవరు ఎలా కంట్రిబ్యూట్ చేస్తారనేది ఇక్కడ ముఖ్యం. అయితే విశ్వశాంతి అనేది రాకెట్ సైన్స్ ఏం కాదు. ఓకే. సో నేను దాన్ని అందులో ఏం రాయడం జరిగిందంటే, గ్లోబల్ పీస్ బిగిన్స్ విత్ ఇన్నర్ పీస్. అవునా? ఇప్పుడు నాకు ఇక్కడ ఇన్నర్ పీస్ లేకపోతే గ్లోబల్ పీస్ ఎలా వస్తుంది? నాలాగా ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్కరి మనుషుల యునైటెడ్ స్పిరిట్ ఆఫ్ ఇన్నర్ పీసే గ్లోబల్ పీస్ కదా. అవును. అంతే, అందరి ఇన్నర్ పీసే గ్లోబల్ పీస్ అవుతుంది. మరి ఈ ఇన్నర్ పీస్ ఎలా ప్రారంభమవుతుంది? రకరకాలుగా అవుతుంది. అవును. నాకు ఇన్నర్ పీస్ కావాలంటే నేను యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, సమాజ సేవ చేస్తాను. కరెక్ట్. కాకపోతే గరిష్టంగా ఒక మనిషికి ఇన్నర్ పీస్ ఎలా వస్తుందంటే, మన దగ్గర ఉన్నదాన్ని ఉదారంగా పంచి పెడితే వస్తుంది. పంచుకుంటే పెంచుకుంటాం అంటారు. అవునా? ఏముంది నా దగ్గర అంటే నాకే తెలియాలి కదా. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను ప్లీజ్. ఒక బస్సులో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తుంటే అతను ఒక మనిషికి సీట్ ఇస్తాడు. సీట్ ఇచ్చిన తర్వాత ఈయనకు మళ్ళీ సీట్ దొరుకుతుంది. మళ్ళీ పావుగంటకి ఇంకొక వ్యక్తి బస్ ఎక్కుతారు. ఇతను లేచి 2 సార్లు కూర్చోండి, మళ్ళీ 2వ సీటు, మళ్ళీ సీటు దొరుకుతుంది. మళ్ళీ అరగంట వెళ్ళిన తర్వాత ఒక మహిళ ఎక్కుతుంది. ఓకే. అమ్మ 2 కూర్చోండి, ఆమెకు సీట్ ఇస్తారు. చాలా సంతోషంగా ఉంటాడు. ఇంతలో కూర్చున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి విసురుగా వచ్చి, అసలు మీ మెసేజ్ ఏంటి?
ఏం చెప్పదలుచుకున్నారు? మమ్మల్ని అవమానం చేస్తున్నారా? మీరే ముగ్గురికి సీట్ ఇచ్చామని గొప్పగా ఫీల్ అవుతున్నారా? అయ్యా నా కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేను 200 కిలోమీటర్లు వెళ్ళాలి, ఓకే. నేను సీట్ ఎలా ఇవ్వగలను? కాబట్టి మీరు నన్ను ఎక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది అంటే చాలా వినయంగా నమస్కారం పెట్టి, మీరు అపార్థం చేసుకోవద్దు, నా దగ్గర డబ్బు లేదు ఈ సమాజానికి పంచడానికి, బీదవాడిని. మీరు చూస్తే ఏదో మంచి చదువుకున్న గొప్పవాళ్ళలాగా ఉన్నారు, నా దగ్గర చదువు లేదు. నేను ఈ సమాజాన్ని ఏదైనా పంచిపెట్టగలను అంటే బస్ ఎక్కినప్పుడు సీట్ ఇవ్వగలను. ఆయనతో ఉన్నది అది కదా. అంతకు మించి నా దగ్గర ఏం లేదు. ఈరోజు ఏంటంటే ముగ్గురికి నేను సీట్ ఇచ్చాను అన్న ఆనందం అవును, ఎంత బాగుంది చూడండి. దీంట్లో ఎంత విజ్డమ్ ఉంది దేవేంద్ర గారు. నిజం సార్, చాలా అద్భుతం ఇది.